శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ నందు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణానికి 1.11 కోట్ల నిధులతో నూతనంగా రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి అనంతరం ఆత్మకూరు పట్టణంలో 18 లక్షల నిధుల వ్యయంతో హిందూ శ్మశాన వాటికలో ప్రహారీ గోడ నిర్మాణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతూ ఏడాది పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి మరో 355 కోట్లు అంచనాలతో ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, మొత్తం 396 పనులను 150 కోట్లతో నిధులతో చేపట్టడం జరిగిందని, అలాగే మరో 578 పనులకు గాను 355 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, తమ ఎన్డీఏ ప్రభుత్వం మాటలు ప్రభుత్వం కాదని చేతలతో చూపించే ప్రభుత్వం అని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. మనం బ్రిడ్జ్ చేసింది అవతల ఒక బ్రిడ్జ్ పెండింగ్ ఉందన్న ఇట్లా వచ్చి కొంచెం మనలో అన్నట్టు కనీసం వస్తుంది అది కనీసం लक्ष्मी सरस्वती परमेश्वरी पंचाचार्य चतुर्थ नमः पंचसूत्र पार्वती परमेश्वर पंचाचार्य चतुर्थ पार्वती परमेश्वर ओम सत्योजात प्रत्यय सत्योजाताय नमः भवे भवे नादि भवे परिवर्तनाय नमः ज्येष्ठाय नमः कालाय नमः कलवितरणाय बलाय नमः सर्वभूताय नमः अघोरी देवता गौरी गौर गौर तरीका सर्वेदे सर्व सर्वेदे पार्वती परमेश्वर महास्वामी गंगापुत्रमात्रे सर्वदेवानां धूपमात्रे धूपदर्शनं अत्र पुष्पं पूजयामि రాష్ట్రంలో ఏర్పడి సంవత్సరం రోజులైతా ఉంది. రాష్ట్రంలో ఏర్పడి సంవత్సరం రోజులైతా ఉంది. ఈ సంవత్సరం రోజులలో ఇండియా కూటమి
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నాము, ప్రజల అభిప్రాయాలు ఎట్లున్నాయి, నాయకుల మీద అభిప్రాయాలు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత విధ్వంసానికి గురైందని చెప్పేసి మనం కూడా చూడాలి. ఆ విధ్వంసాన్ని తట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఆ ఇబ్బందుల్లో నుంచి చిన్నగా బయటపడే కార్యక్రమాలు ఇప్పుడు తీసుకొని ఈ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, ప్రజలకు ఇచ్చిన మాటలు ఏ రకంగా మేము నిలబెట్టుకుంటున్నాము అనే దానిపైనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ సంవత్సరం రోజుల్లో గడిచిన ఈ సంవత్సరం రోజుల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. మన నియోజకవర్గం వరకు తీసుకుంటే దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో 149 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తెచ్చుకొని పనులు మొదలు పెట్టారు. అంటే 150 కోట్ల రూపాయలు దగ్గర నియోజకవర్గానికి ఇప్పుడు శాంక్షన్స్ వచ్చేసి పనులు కూడా మొదలై చాలా పనులు పూర్తయినాయి. ఇంకా కొన్ని పనులు ఆన్గోయింగ్ ఉన్నాయి. కొన్ని పనులు టెండర్లు అయిపోయినాయి. ఆ పనులు మొదలు పెట్టే కార్యక్రమం భాగంగానే డిపార్ట్మెంట్ వైజ్ గా మన నియోజకవర్గంలో డిపార్ట్మెంట్ వైజ్ గా మనం తీసుకుంటే పంచాయతీరాజ్ లో దాదాపు 19 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఇదే పంచాయతీ రోజుల్లో అంటే 19 కోట్ల రూపాయలతో మనం ఇంటర్నల్ రోడ్స్, సిసి రోడ్స్ అన్ని గ్రామాలలో వేసుకోవడం జరిగింది. 2 కోట్ల రూపాయలు ఇంద్రేశం నుంచి గూడెం, ఏదైతే చెంచుగూడెం ఉందో అక్కడికి ఒక 2 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కిందనే మనం బీటీ రోడ్డు కూడా అక్కడ తెచ్చుకొని శాంక్షన్ చేసే పనులు కూడా అయిపోతుంటాయి. అలాగే పంచాయతీ రోజుల్లోనే ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. సో దాని కింద 3 కోట్ల రూపాయలు ఇప్పుడు తెచ్చుకున్నాం. అవి కూడా ఈరోజే భూమి పూజలు మొదలు పెట్టాము, టెండర్స్ అయిపోయినాయి. ఈరోజు దాన్ని భూమి పూజలు మొదలు పెట్టి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తాం. ఎక్కడెక్కడ శాంక్షన్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ వర్క్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయనే డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మా దగ్గర ఉంది. అవన్నీ కూడా ఇస్తాం. వీటితో పాటు శాంక్షన్స్ ఇప్పుడు తెచ్చుకున్న దానితో పాటు ప్రపోజల్ లిస్టులు కూడా ఉన్నాయి. మళ్ళీ నియోజకవర్గంలో ఇంకా ఏం మనం అభివృద్ధి చేయబోతున్నాం అనే ప్రపోజల్ లిస్టులు కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా తయారు చేసి పెట్టాం. అంటే ఫ్యూచర్ లో మనం ఇవన్నీ కూడా శాంక్షన్స్ తెచ్చుకొని నియోజకవర్గం అభివృద్ధి చెందేలా మనం చేసుకునే దాంట్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ కి ఇప్పుడు 19 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. అన్ని కూడా టెండర్స్ అయిపోయినాయి. తొందరలోనే పనులు మొదలు పెడతాం. అలాగే మున్సిపాలిటీలో ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇప్పుడు 13 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా టెండర్స్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా పనులు మొదలు పెట్టాం. ఈరోజు మీరు చూశారు, ఈరోజు ఒకటి భూమి పూజ మొదలు పెట్టాం. ఐటీడీఏ డిపార్ట్మెంట్లు కూడా దాదాపు 3.5 కోట్ల రూపాయలు అది కూడా తెచ్చుకోవడం జరిగింది. అవి కూడా టెండర్స్ దశలో ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అయితే వస్తుంది. దాంతోపాటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కు దాదాపు 11 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ తెచ్చేసుకున్నాం. ఇవన్నీ కూడా టెండర్స్ అయిపోయినాయి. కొన్ని పనులు ఆల్రెడీ మొదలైనవి.